ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ప్రభువు మాట్లాడుతుండగా విందాము. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో ఇద్దరు సాక్షుల గురించి రాయబడి ఉన్నది. అయితే ఆ ఇద్దరు సాక్షులు ఎవరనేది చాలా మటుకు అనేకమైన సెర్మన్స్ వింటుంటాము. మెజారిటీ సెర్మన్ వాళ్ళేమో ఏలియా మరియు మోషే అని అంటారు. సో వీళ్ళెవరు ఎందుకు వస్తున్నారు అంటే ర్యాప్చర్ తర్వాత అంటే రెండవ రాకడ తర్వాత భూమి మీద చాలా ఆల్మోస్ట్ బిలీవర్స్ అంతా దేవునికి ఇష్టమైన క్రిస్టియన్స్ అంతా నమ్మిన వాళ్ళు, దేవుని చేత ఎన్నుకోబడ్డవారు అందరూ కూడా ర్యాప్చర్లో ఎత్తబడతారు. తర్వాత అంతకంటే ముందు చనిపోయిన వాళ్ళు, క్రీస్తునందు చనిపోయిన వాళ్ళు ఎత్తబడతారు. తర్వాత బ్రతికి ఉన్న వాళ్ళు కూడా ఒక క్షణంలోనే రెప్పపాటులో మార్పు నందుతారని ఉంది. తర్వాత ఇక్కడ హోలీ స్పిరిట్ కూడా ఉండదు. మనం అంటే బిలీవర్స్ ఎవరైతే బిలీవర్స్ వెళ్ళిపోయిన తర్వాత ర్యాప్చర్ తర్వాత రెండవ రాకడ తర్వాత హోలీ స్పిరిట్ అంటూ ఉండదు ఇక్కడ. కాబట్టి పాపక్షమాపణ, మారు మనసు ఇవన్నీ ఏవి కూడా వాక్యాలు చెప్పబడినా కూడా అవి కార్యాలు జరగవు. ఎందుకంటే పరిశుద్ధాత్మని అవన్నీ జరిగిస్తాడు కాబట్టి. అయితే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరంటే యూదులు మిగులుతారు. ఆ యూదులు ఇంకా మెస్సయ్య కొరకు కనిపెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళను ఎవాంజలైజ్ చేయడానికి, వాళ్ళకు గాస్పల్ చెప్పడానికి, వాళ్ళకు జీసస్ ఇస్ ద రియల్ అని ఆయన దావీదు కుమారుడు అని, ఆయన్ని రానే ఉన్నాడని, ప్రభులకు ప్రభుడు అని, ట్రినిటీ అని వాళ్ళకి చెప్పడానికి దేవుడు ఇద్దరిని పంపిస్తాడు. వాళ్ళే ఇద్దరు సాక్షులు. అయితే ఇద్దరు సాక్షులు టార్గెట్ ఏంటి, వాళ్ళు ఎందుకు వస్తారు, గోల్ ఏంటంటే ట్రిబులేషన్ అంటే శ్రమల కాలం ముందు వాళ్ళు రావడం జరుగుతుంది. తర్వాత శ్రమల కాలం 7 ఏళ్ళు అనుకుంటే 7 ఏళ్లలో మధ్య 3.5 సంవత్సరాల వరకు వాళ్ళకు చాలా అధికారం ఇవ్వబడుతుంది. వాళ్ళు ఏలియాలాగా ఒక సాక్షి ఏమో ఏలియాలాగా వర్షాన్ని ఆపేయగలడు. వాళ్ళకు చాలా శక్తులు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకొక సాక్షి ఏమో రక్తాన్ని నీళ్ళగా మార్చగలడు. అయితే అలాంటి శక్తి ఉన్న వాళ్ళు ఈ లోకాన్ని 3.5 సంవత్సరాలు బాగా బాధ పెడతారంట. అంటే ఈ సైన్స్ అండ్ వండర్స్ చేస్తూ బాధ పెట్టడం కాకుండా ఇజ్రాయేళ్లను దేవుని వైపు నడిపిస్తారన్నట్టు. తర్వాత 3.5 సంవత్సరాలకు వాళ్ళు చనిపోతారు. తర్వాత వాళ్ళు మళ్ళీ బ్రతికి వాళ్ళు మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోవడము జరుగుతుంది. సో ర్యాప్చర్ గురించి, విట్నెస్ గురించి చాలా డీటెయిల్డ్ విషయాలు ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. కానీ దేవుడు గ్రహించే హృదయం మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.